మహబూబాబాద్ లోని ఇండియన్ బ్యాంకుకు కస్టమర్లు క్యూ కట్టారు. తమ బంగారం ఉందా పోయిందా అనే సమాచారం కోసం బ్యాంకు వద్ద పడిగాపులు కాస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన అధికారులు బ్యాంకును సోదా చేస్తున్నారు. బ్యాంకులో తనఖా పెట్టిన 22 మంది కస్టమర్ల సొమ్మును ఫీల్డ్ అసిస్టెంట్ మాయం చేశాడని బయటపడింది. 6గురి బంగారం అసిస్టెంట్ మేనేజర్ ఇంట్లో ఉన్నట్టు గుర్తించారు. మిగతా 16 మంది మణపురం గోల్డ్లో తాకట్టు పెట్టినట్టు తెలుస్తోంది. అయితే మణపురం గోల్డ్ ఏ బ్రాంచ్లో తనఖా పెట్టారనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే బ్యాంకుకు వచ్చిన కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. మేనేజర్ చూపెట్టామంటే తర్వాత చూపెడతాను. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇండియన్ బ్యాంక్లో ఉద్యోగి బంగారం కొట్టేయడం సంచలనంగా మారింది. బ్యాంక్లో తనఖా పెట్టిన 22 మంది ఖాతాదారుల పసిడి ఆభరణాలు మాయమయ్యాయి. ఈ విషయం నెలవారీ ఆడిట్లో బయటపడింది. 90 లక్షల రూపాయల విలువ చేసే 700 గ్రాముల పసిడి ఆభరణాల్ని సొంత అవసరాలకు వాడుకున్నాడు ఫీల్డ్ అసిస్టెంట్. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బ్యాంక్ మేనేజర్. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఉన్నాయా లేవా మేనేజర్ చూపెట్టామంటే తర్వాత చూపెడతాను. రాజేష్ బ్యాంక్ లో కస్టమర్స్ గోల్డ్ లోన్ కానీ చెప్పిన బంగారాన్ని ఒక 700 గ్రామ్స్ వరకు అతను దొంగిలించి మిస్అప్రోప్రియేషన్ చేశాడని చెప్పేసి బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. వర్త్ సుమారుగా ఒక 90 lakhs వరకు ఉంటుంది. 700 గ్రామ్స్ 22 కస్టమర్స్ 22 మంది కస్టమర్స్ సంబంధించిన ఒక 700 గ్రామ్స్ బంగారాన్ని వాళ్ళు గోల్డ్ లోన్ అని చెప్పేసి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే ఆ బంగారాన్ని తను దొంగతనం చేసి అతను సొంతానికి వాడుకున్నట్టుగా బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నాం. అతను ప్రస్తుతానికి అధికారంలో ఉన్నాడు. అతని సూర్యనేని ప్రవీణ్ అండి. మా మిసెస్ పేరు మీద సూర్యనేని భార్గవి పేరు మీద 2 దఫాలుగా మేము గోల్డ్ పెట్టాము. 6.21 6 తులాలు ఒకటి. అయితే బ్యాంక్ వాళ్ళని ఇప్పుడే సంప్రదిస్తే ఎటు పోవు రికవరీ చేస్తాం కంపల్సరీ, మీరు ఏం ప్రాబ్లం లేదు అని అంటున్నారు. మరి అది ఎంతవరకు పోతుంది ఏం చేస్తారో అనేది తెలియదు. మరి ఆయన కూడా ఎంప్లాయీస్ని కూడా తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి బ్యాంక్ వాళ్ళు కూడా. కానీ ఇట్లాంటి మేము పైసలు అవసరం ఉండి మేము ఇలా పెట్టినందుకు మా ఈ గోల్డ్ మిస్ అయింది అది అంటే మేము అవతల టెన్షన్ పడుకుంటా మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చి బ్యాంక్ వాళ్ళని సంప్రదిస్తే మరి గోల్డ్ అయితే రికవరీ చేస్తామని అంటున్నారు సార్. దానికోసం అని వస్తున్నాం. మహబూబాబాద్ ఇండియన్ బ్యాంక్ లో బంగారం మాయం కావడంతో కస్టమర్లు క్యూ కట్టారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, మహబూబాబాద్ బ్యాంక్ లో బంగారం చోరీ జరిగింది. అందులో ప్రధానంగా ఉద్యోగులే ఈ చోరీకి పాల్పడ్డారు. అక్కడ రుణం తీసుకోవడం కోసం బంగారాన్ని తాకట్టు పెట్టినటువంటి 22 మంది కస్టమర్లకు సంబంధించినటువంటి బంగారాన్ని ఈ 5గురు ఉద్యోగులు వాటిని తీసుకెళ్లిపోయి వేరే దగ్గర పెట్టుకోవడం, ఆ తర్వాత ఈ సమాచారం నిన్న జరిగినటువంటి ఆడిటింగ్ లో బయటికి రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి మేనేజర్ పోలీసులకి సమాచారం ఇచ్చారు. సాయంత్రం 11 గంటల వరకు కూడా తనిఖీలు చేసిన తర్వాత సుమారుగా 700 గ్రాముల బంగారం కనిపించట్లేదు, పోయినట్టుగా గుర్తించినటువంటి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి కూడా మిగిలినటువంటి సిబ్బంది వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బ్యాంక్ లో ఎక్కడ దాచిపెట్టారు, ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనేది ఆరా తీస్తే 5గురు ఉద్యోగులు వాటిని వాళ్ళ ఇళ్లలో దాచుకున్నట్టుగా అసిస్టెంట్ మేనేజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నట్టు గుర్తించారు. 16 మందికి సంబంధించినటువంటి గోల్డ్ కు సంబంధించినటువంటి మణపురం గోల్డ్ లో తాకట్టు పెట్టినట్టుగా విషయం తెలిసింది. ఏ బ్రాంచ్ లో తాకట్టు పెట్టారనే విషయం మీద పోలీసులు అలాగే బ్యాంక్ అధికారులు తనిఖీ వివరాలు సేకరిస్తున్న సమయంలో ఒక్కసారిగా మహబూబాబాద్ బ్యాంక్ లో బంగారం పోయిందని తెలియగానే అక్కడ ఉన్నటువంటి కస్టమర్లు తాకట్టు పెట్టిన కస్టమర్లు ఒక్కసారిగా క్యూకి వచ్చారు. అక్కడ పెట్టేసి వాళ్ళు తమ బంగారం ఉందా లేదా మాకు క్లారిటీ ఇవ్వండి, మా బంగారం నేను తనిఖీ పెట్టినటువంటి మా బంగారాన్ని మాకు అష్యూరెన్స్ ఇస్తారా లేదా అంటూ అక్కడ నిరసనకు దిగడం, వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీ బంగారానికి ఎలాంటి ఇబ్బంది లేదు, బంగారం ఎక్కడైతే తాకట్టు పెట్టారో ఎవరైతే తీసారో వాళ్ళ వివరాలు ఉన్నాయి, త్వరలోనే మీకు వివరాలు ఇస్తాం, ఈ రోజు కొంచెం ఓపిక పట్టాలి అంటూ వాళ్ళని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా మహబూబాబాద్ బ్యాంక్ దగ్గర ఇండియన్ బ్యాంక్ దగ్గర కొంత ఆందోళన అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వరుణ్. Thank you.
ఇదొకటి ఉన్నాయా లేవా మేనేజర్ చూపెట్టామంటే తర్వాత చూపెడతాను.